హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే ప్రాక్టికల్ ఆప్ యాంప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఈ సెషన్లో ఏం చేద్దామంటే ఐడియల్ ఆప్ యాంప్ దాని క్యారెక్టరిస్టిక్స్ని, దాని పారామీటర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ప్రాక్టికల్ ఆప్ యాంప్ పారామీటర్స్, ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే వాటి వాల్యూస్. ప్రాక్టికల్ ఆప్ యాంప్ పారామీటర్స్కి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. బట్ ఈ ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అయితే ఇన్ఫినిటీ, అదర్వైజ్ జీరో. అంటే దీని మ్యాక్సిమం వాల్యూ అంటే ఇన్ఫినిటీ, దీని మినిమం వాల్యూ అంటే జీరో. సో ఇలా దీని పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ ఏం చేద్దామంటే అసలు ఐడియల్ ఆప్ యాంప్కి ఏ పారామీటర్స్ ఉన్నాయి, వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటి, మనకి ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్. ఈ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఐడియల్ ఆప్ యాంప్కి ఎంత ఉంటుందంటే ఇన్ఫైనైట్ ఉంటుంది. ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఈ టాపిక్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అంటే సపోజ్ నేను ఒక ఐసీని డ్రా చేస్తున్నా, ఒక ఆప్ యాంప్ని. చూడండి, దీనికి 2 ఇన్పుట్స్ అండ్ ఒక అవుట్పుట్ ఉంటుంది. ఈ ఇన్పుట్స్ని V1, V2 అనుకుంటున్నా, అండ్ దిస్ ఈస్ ది అవుట్పుట్ V0. ఓపెన్ లూప్ గెయిన్ అంటున్నా. ఓపెన్ లూప్ గెయిన్ అంటే నేను ఈ అవుట్పుట్ నుంచి ఈ ఇన్పుట్కి ఏదన్నా ఫీడ్బ్యాక్ సర్క్యూట్ని ఇచ్చానా, ఇక్కడ డయాగ్రామ్లో లేదు. కాబట్టి ఇది ఎలాంటి లూపు అంటే కనుక ఓపెన్ లూపు. సో ఇక్కడ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే గెయిన్ A ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క డిఫరెన్షియల్ ఇన్పుట్ వీడిని కన్సిడర్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది ఓపెన్ లూప్ గెయిన్. ఈ ఓపెన్ లూప్ గెయిన్ ఎంత ఉంటుంది అంటున్నాడు వాడు, ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ ఓపెన్ లూప్ గెయిన్ ఉంటుంది దీనికి, ఐడియల్ ఆప్ యాంప్కి. అది పారామీటర్ 1. పారామీటర్ 2 ఏంటి, ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ హెల్డ్ అట్ ఇన్పుట్ టెర్మినల్స్. ఈ ఇన్పుట్ టెర్మినల్స్ అంటే ఇవి కదా, ఈ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర ఉండే ఈ రెసిస్టెన్స్ ఇది ఎంత ఉంటుందట, సింప్లీ ఇన్ఫినిటీ. ఇన్పుట్ రెసిస్టెన్స్ కూడా ఐడియల్ ఆప్ యాంప్కి ఎలా ఉంటుంది, ఇన్ఫైనైట్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్. అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక మనం, ద రెసిస్టెన్స్ బిట్వీన్ అవుట్పుట్ టెర్మినల్ అండ్ గ్రౌండ్. గ్రౌండ్కి అవుట్పుట్ టెర్మినల్స్కి మధ్యలో ఉండే దీన్ని మనం అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఇది ఎంత ఉంటుందట, 0. ఎందుకని అంటే కనుక 0 అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉంటే ఇది చాలా బెటర్గా యాంప్లిఫై చేస్తుంది యాంప్లిఫైర్ అనేది. కాబట్టి ఐడియల్గా ఎంత ఉండాలి అంటే 0 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. అంటే అర్థం ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ కనుక 0 అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఒరిజినల్గా 0 కావాలి. కానీ మనకి ప్రాక్టికల్ ఆప్ యాంప్లో 0 అవ్వలేదు. అవ్వకుండా ఎంతో కొంత ఆఫ్సెట్ వోల్టేజ్ అక్కడ ఉంది, దాన్ని మనం నల్లిఫై చేసాం. ఓకేనా? ఇలాంటిది ఏమి లేకుండా ఈ ఐడియల్ ఆప్ యాంప్లో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఏమని చెప్తున్నాం, సింప్లీ 0. అంటే మనకి ఇన్పుట్ వోల్టేజ్ కనుక 0 అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఎలా ఉంటుంది, సింప్లీ 0 ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటున్నాం, దాని వాల్యూ 0. దీని తర్వాత ఏంటంటే బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే 2 ఫ్రీక్వెన్సీస్ మధ్యలో లేకపోతే 2 రేంజెస్ మధ్యలో టోటల్ ఫ్రీక్వెన్సీస్ ఉండడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ 2 రేంజెస్ యొక్క డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక గ్రాఫ్ని డ్రా చేశాను, ఇలా నాకు ఒక పీక్ వచ్చింది. నేను 2 పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నాను, 1 and 2. దీని ఫ్రీక్వెన్సీ F1 అంటున్నాను, దీని ఫ్రీక్వెన్సీ F2 అంటున్నాను. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఫ్రీక్వెన్సీస్ F1 మైనస్ F2 అంటే ఈ రేంజ్ మొత్తం. ఓకేనా? ఈ రేంజ్ మొత్తంలో ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం. అంటే ఆ పర్టికులర్ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీస్ ఇంకా అందులోకి ఇంక్లూడ్ అవుతాయి. దీన్ని మనం అంటున్నాం బ్యాండ్ విడ్త్ అంటున్నాం. ఇలాంటి బ్యాండ్ విడ్త్ ఐడియల్ ఆప్ యాంప్కి ఎంత ఉంది, ఇన్ఫైనైట్ ఉంది. అంటే ఇది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని యాంప్లిఫై చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏంటి, CMRR, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో కూడా ఈ పర్టికులర్ అంటే ఐడియల్ ఆప్ యాంప్కి ఇన్ఫినిటీ. అండ్ నెక్స్ట్ పారామీటర్ స్లూ రేట్. స్లూ రేట్ కూడా ఇన్ఫినిటీ. స్లూ రేట్ అంటే ఏం చెప్తున్నాం మనం, ది మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ చేంజెస్ విత్ టైం. ఓకేనా? ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది టైంతో పాటు ఎంత మ్యాక్సిమం చేంజ్ అవుతుందో దాన్ని మనం స్లూ రేట్ అంటున్నాం. ఇది ఎలా ఉంటుందట, ఇన్ఫైనైట్ ఫర్ ఐడియల్ ఆప్ యాంప్. ఇలా మనం ఐడియల్ ఆప్ యాంప్ యొక్క పారామీటర్స్ని
డిస్కస్ చేయొచ్చు. మనం ప్రాక్టికల్ ఆప్ యాంప్ పారామీటర్స్, ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ రెండు మనకి ఏంటంటే 10 మార్క్స్కి సో ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి. అండ్ వీటి వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేయండి, అండ్ ప్రాక్టికల్ ఆప్ యాంప్ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. మీరు స్టడీ చేసేటప్పుడు అంటే చదివేటప్పుడు రెండు పక్క పక్కన పెట్టుకొని చదవటం వల్ల ఇట్ విల్ బి మోర్ ఈజియర్. ఓకేనా? సో దీని తర్వాత ఏంటంటే మనకి ఇందాక నేను చెప్పాను కదా, దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని. సిఎంఆర్ఆర్ ఈ కాన్సెప్ట్ చూద్దాం. సిఎంఆర్ఆర్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ ఈ పదం మీరు అబ్జర్వ్ చేయండి. మనకి రెండు టైప్స్ ఉన్నాయి. అంటే మనం సపోజ్ ఇది మన ఆప్ యాంప్, 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ యాజ్ యూజువల్ V1 V2. ఈ ఇన్పుట్స్ని మనం దీనికి ఇండికేట్ చేసే దాంట్లో మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కామన్ మోడ్ ఉంది, అంటే కామన్ మోడ్ ఉంది, డిఫరెన్షియల్ మోడ్ ఉంది. ఈ సపోజ్ మనం ఇలా 2 ఇన్పుట్స్ని ఇచ్చాం. ఈ 2 ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ని తీసుకుని మనం గనక దీని గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? V0/VD. దీన్ని మనం డిఫరెన్షియల్ గెయిన్ అనాలి. మనకి ఈ సిఎంఆర్ఆర్కి ఫార్ములా ఏం చెప్పాం మనం? సిఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు AD/AC, డిఫరెన్షియల్ గెయిన్ బై కామన్ మోడ్ గెయిన్. సో కాబట్టి డిఫరెన్షియల్ గెయిన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. దీనికి మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. 2 ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. గెయిన్ క్యాలిక్యులేషన్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది జనరల్ మెథడ్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇది మైనస్ టెర్మినల్, ఇది ప్లస్ టెర్మినల్. ఇక్కడ మీరు ఒక సిగ్నల్ ఇస్తారు, అండ్ ఇక్కడ కూడా మీరు ఇంకో సిగ్నల్ ఇస్తారు. ఈ యాంప్లిఫైయర్ ఈ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది, ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు మైనస్ టెర్మినల్కి ఇచ్చారు, ఇక్కడ ప్లస్ టెర్మినల్కి ఇచ్చారు. ఇవ్వటం వల్ల ఏమవుతుంది? 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే ఇది యాంప్లిఫై ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఫేజ్ రివర్స్ అవుతుందని చెప్పారు. అలా వెళ్తుంది, ఇది యాజ్ ఇట్ ఈస్గా వెళ్తుంది. ఇలా అవ్వటం వల్ల ఈ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసేపాటికి మనకి ఏమవుతుందంటే ఇలా మ్యాక్సిమైజ్ అవుతుంది, అంటే యాంప్లిఫై అవుతుంది. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఇన్పుట్ టెర్మినల్స్ కనుక తీసుకుంటే, అంటే మనం కామన్ మోడ్ అంటున్నాం కదా, అది చూడండి ఎలా ఉంటుందో. ఇవి మన ఇన్పుట్స్ కదా, ఇది అవుట్పుట్. కామన్ మోడ్ అంటే అర్థం ఏంటంటే మనం ఈ రెండు కలిపి ఒకే ఇన్పుట్ ఇవ్వటం, లైక్ దిస్. లేదు, ఒకదాన్ని పూర్తిగా గ్రౌండ్ చేసి ఇంకొక దానికి మాత్రమే ఇన్పుట్ ఇవ్వటం. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది? ఇది V1 ఇది V2 అనుకోండి, V1 ఈజ్ ఈక్వల్ టు V2 అవుతుంది. అంటే 2 ఇన్పుట్స్ ఒకటే అయిపోతాయి. ఇలా 2 ఇన్పుట్స్ ఒకటే అయితే ఈ అవుట్పుట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఒకటి మైనస్ టెర్మినల్, ఒకటి ప్లస్ టెర్మినల్, కాబట్టి క్యాన్సిల్ అయిపోయి అవుట్పుట్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో అవుట్పుట్ 0 అవటం వల్ల ఏమవుతుంది? మనకి పూర్తిగా 0 కాకుండా ఇది ఐడియల్ అయితే, ప్రాక్టికల్ అయితే పూర్తిగా 0 కాకుండా ఇక్కడ ఎంతో కొంత వాల్యూ మిగిలిపోతుంది. మళ్ళీ దాన్ని మనం ఆఫ్సెట్ వోల్టేజ్ అని తీసుకొని దాన్ని మళ్ళీ మనం ఎలిమినేట్ చేసి, ఇదంతా మనకేంటంటే నాయిస్ క్రియేషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాంప్లిఫై అయ్యే సిగ్నల్లో నాయిస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటిది మనకి డిజైరబుల్ కాదు. అంటే మనం దీన్ని ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. కాబట్టి ఇది ఎలాంటి మోడు? కామన్ మోడ్. కామన్ అంటే రెండు కామన్గా ఒకే ఇన్పుట్కి ఇచ్చాం. ఇలాంటి కామన్ మోడ్ని రిజెక్ట్ చేసేదాన్ని మనం సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటున్నాం. ఓకేనా? కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. అందుకే మనం ఇలా తీసుకుని ఏం చేస్తున్నాం అంటే ఈ కామన్ మోడ్ని రిజెక్షన్ చేసి ఓన్లీ డిఫరెన్షియల్ మోడ్ మాత్రమే కన్సిడర్ చేస్తూ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో కంపల్సరీ అడుగుతాడు ఎగ్జామినేషన్లో. మీరు అప్పుడు ఇదంతా కూడా డీటెయిల్డ్ వర్షన్లో రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏంటి మనం అనుకున్నది? స్లూ రేట్. స్లూ రేట్ నేను ఆల్రెడీ చెప్పాను. స్లూ రేట్ రిప్రజెంటెడ్ బై SR. స్లూ రేట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం.
ఓకేనా. అంటే ది మ్యాక్సిమం చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో పాటు మన అవుట్పుట్ వోల్టేజ్ ఎంత మ్యాక్సిమం చేంజ్ అవుతూ ఉంటుంది అని రిప్రజెంట్ చేసే ఫ్యాక్టర్ని మనం స్లూ రేట్ అంటున్నాం. అంటే ఈ స్లూ రేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, సపోజ్ అవుట్పుట్ దగ్గర మన అవుట్పుట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ అవుట్పుట్ ఎంత ఫాస్ట్గా మారుతోంది, దేంతో పాటు ఇన్పుట్ రెస్పాన్సెస్తో పాటు ఆర్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీస్తో పాటు. ఈ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీస్తో పాటు ఇది ఎంత ఫాస్ట్గా అవుట్పుట్ అనేది రెస్పాన్స్ అనేది మారుతూ ఉందో రిప్రజెంట్ చేసే పారామీటర్ని స్లూ రేట్ అంటున్నాం. దీన్ని ఎస్ఆర్ ఇది కూడా ఎలా మనం ఏమన్నా వస్తున్నాం, డివి బై వి నాట్ బై అంటున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ V ఈజ్ ఈక్వల్ టు ఏదో వి నాట్ సైన్ ఒమేగా టీ. ఓకేనా, ఇలా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు స్లూ రేట్ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా స్లూ రేట్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి అని రాస్తున్నా. సో డి బై డిటి ఆఫ్ వి అంటే ఎంత, వి నాట్ సైన్ ఒమేగా టీ. సో డిఫరెన్షియేట్ చేయండి, వి నాట్ డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే కాస్ ఒమేగా టీ, మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి ఒమేగా ముందుకు వస్తుంది. సో ఒమేగా వి నాట్ ఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎప్పుడు కాస్ ఒమేగా టీ 1 అయినప్పుడు, అంటే మ్యాక్సిమం అయినప్పుడు. సో అప్పుడు ఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమైంది, ఒమేగా వి నాట్. ఒమేగా అంటే ఏంటి మనకి 2πf కదా, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, వి నాట్ ఎస్ఆర్. కాబట్టి స్లూ రేట్ ఫార్ములా మీరు ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు దీని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు, ఎస్ఆర్ బై 2πf ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఇలా మనం స్లూ రేట్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఐడియల్కి ఇన్ఫినిటీ, ప్రాక్టికల్ ఆప్ యాంప్కి ఇలా ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే దీని కరస్పాండింగ్ వాల్యూస్ వస్తుంది. ఇలా మనకి సిఎంఆర్ఆర్ స్లూ రేటు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు కలిపి మనకి 10 మార్క్స్ అడగచ్చు. ఐడియల్ పారామీటర్స్, ప్రాక్టికల్ పారామీటర్స్ అండ్ ఆఫ్ యాంప్ ఇది కూడా మనకి 10 మార్క్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. సో ఇది మనకి యూనిట్ నెంబర్ 2. ఈ యూనిట్ నెంబర్ 2లో మనం ఏం చేసాం, బ్లాక్ డయాగ్రాము, ఐసీ డిస్క్రిప్షన్ ఫాలోడ్ బై పారామీటర్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దీన్ని చదువుకున్నాం. వీటితో పాటు మనకి వర్చువల్ గ్రౌండ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్, రైట్. యాజ్ ఇట్ ఈజ్ మన ఇన్పుట్స్ దీని మీద గ్రౌండ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది. ఓకేనా. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ అంటే ఈ వర్చువల్ గ్రౌండ్ అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్గా గ్రౌండ్ పొటెన్షియల్ ఎంత, పొటెన్షియల్ గ్రౌండ్ 0. సో మనకి వర్చువల్ గ్రౌండ్ అంటే సపోజ్ ఈ టెర్మినల్ ఏమైంది, గ్రౌండ్ చేసాం కదా మనం. ఇక్కడ నేను ఏదో ఒక పాయింట్ని కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుందట, ఈ టెర్మినల్ వాల్యూ ఎంత ఉందో అంటే ఈ పర్టిక్యులర్ దీని వాల్యూ ఎంత అయితే ఉందో అదే వాల్యూ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా. దీన్ని మనం కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ అంటాం. ఇది మనం 0 చేసాం కాబట్టి దీని వాల్యూ అంతా 0, అంటే ఇదే 0 అక్కడ ఉంటుంది. ఓకేనా. దీన్నే మనం వర్చువల్ గ్రౌండ్ అంటున్నాం. ఈ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది మనం సర్క్యూట్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా చోట్ల ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంకా నేను మనం అప్లికేషన్స్ అంటే దీన్ని నెక్స్ట్ యూనిట్ అప్లికేషన్స్ ఉంది కదా, అప్లికేషన్స్లోకి పోయినప్పుడు ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్.